అంటే కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు కానీ అసలు వాటిల్లో దేన్ని కూడా అమలు చేయలేదు. ఇప్పుడు నెమ్మదిగా చంద్రబాబు కూడా జగన్లా మారబోతున్నాడా అనే సందేహం ఉద్యోగుల్లో వచ్చేసింది. దానికి రీజన్ ఏంటి అంటే బయోమెట్రిక్తో శాలరీని లింక్ చేస్తున్నామంటూ చంద్రబాబు చెప్పటమే దానికి ప్రధాన కారణం. అంటే బయోమెట్రిక్ వెయ్యని రోజున శాలరీ ఉండదు అంటూ ఆ జీవోలో స్పష్టంగా చెప్పారు. గతంలో జగన్ హయాంలో ఇలాగే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చేవారికి జీతాల్లో కోత విధించినందుకే ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఫైనల్గా జగన్ ప్రభుత్వాన్ని దించేశాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు. ఉద్యోగులతో పెట్టుకుంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగుల కోపానికి గురై చంద్రబాబు అపోజిషన్లో కూర్చోబోతున్నాడా అనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లోకి వచ్చే ముందు సంపద సృష్టిస్తాం అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు బయోమెట్రిక్తో శాలరీకి లింక్ చేసి జీతాల్లో కోత పెట్టి సంపద సృష్టించబోతున్నాడా అంటూ ఉద్యోగులు లోలోపల మండిపడుతున్నారు. ఇక జగన్ ఇదే పని అప్పట్లో చేసినప్పుడు టీడీపీ సోషల్ మీడియా కానీ, టీడీపీ నాయకులు కానీ, టీడీపీ అనుబంధ మెయిన్ మీడియా అంతా కూడా జగన్ మీద కక్షతో రకరకాల కామెంట్స్ చేశాయి. వచ్చే దారిలో కొంచెం లేట్ అయితే జీతం పోతుందిగా, ఇలా చేస్తే ఎలా, ఉద్యోగులంటే అల్లటప్పగా ఉన్నారా అంటూ అప్పట్లో రెచ్చిపోయి మరీ అంతా మాట్లాడేశారు. ఇప్పుడు అదే ప్రాసెస్ని చంద్రబాబు అమలు చేస్తుంటే మాత్రం మీడియా మొత్తం సైలెంట్గా చూస్తూ కూర్చుంది. జగన్ ప్రభుత్వం టీచర్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారని, టాయిలెట్ ఫొటోస్ని టీచర్స్తోనే తీయించి అప్లోడ్ చేయిస్తున్నాడని, ఇలా చేయటం సమంజసమా అంటూ ఉద్యోగస్తులంతా కూడా ఎదురు తిరిగారు. మరి ఇప్పుడు చంద్రబాబు మాత్రం అంతకంటే గొప్పగా ఏం చేస్తున్నాడు? జగన్ రూట్లోనే వెళ్తున్నాడుగా. అటెండెన్స్ వేయకపోతే జీతం వేయము అంటే క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఎన్ని రోజులు జాబ్కి వస్తే అన్ని రోజులకే జీతాలు ఇస్తాం, లీవ్స్ కావాలంటే ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అయితే రూల్స్ పెట్టడం తప్ప అంటే కాదు, ఒక సిస్టమేటిక్గా అందరూ పనిచేస్తేనే వ్యవస్థ ముందుకెళ్తుంది. మరి ఇదే సిస్టమ్ ఇంతకుముందు అప్లై చేసినప్పుడు ఎందుకు తిరస్కరించారు, ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు అనేది వాళ్ళకే తెలియాలి. ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా కూడా పక్కకు తప్పుకోవాల్సిందే అన్న విషయం తెలిసి ఎందుకు చంద్రబాబు అదే తప్పు చేస్తున్నాడు అంటూ పలువురు కమ్యూనిస్ట్ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇదే విషయం మీద మీడియా అంతా జగన్ తప్పు చేస్తున్నాడంటూ విమర్శించి, ఇప్పుడు అదే తప్పు చంద్రబాబు చేస్తుంటే మాత్రం ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ వైసీపీ ఫైర్ అవుతోంది. చంద్రబాబు చర్యలతో ఉద్యోగస్తుల్లో అభద్రతా భావం వచ్చేసింది. ఇప్పుడు జాబ్కి రావడానికి కొంత లేట్ అయితే ఇక జీతం కోతేనా, ఈ రోజు ఇలా అన్నారు, రాబోయే రోజుల్లో ఇంకెన్ని చిక్కులు పెడతారో అంటూ ఉద్యోగస్తులు భయపడుతున్నారు. చంద్రబాబు ఏదో మంచి చేస్తాడని ఓటేసినందుకు సంతోషించాలా, ఇప్పుడు ఇలా చేస్తున్నందుకు బాధపడాలా అనేది తెలియక కక్కలేక మెంగలేక ఉద్యోగస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసాక ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మీద మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా ఉద్యోగస్తులతో పెట్టుకుంటే వాళ్లకు అంత భవిష్యత్తు ఉండదు అనే టాక్ ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో నడుస్తోంది. చంద్రబాబు ఇప్పుడు ఈ జీఓఎంఎస్ నెంబర్ 1 విషయంలో మళ్ళీ ఒకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జీతంలో కోతతో కూటమి సంపద సృష్టి, భళా చంద్రబాబు తెలివి అంటూ ఉద్యోగస్తులు ఏడవలేక నవ్వలేక జరిగే నాటకాన్ని చూస్తున్నారు.